హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీఎం మీడియా. ఈ రోజు మనతో పాటు లోకేష్ ఇమ్మందు రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, బండి సంజయ్ గారు వైసీపీ ప్రభుత్వం రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్లో అన్నారు. ఏం చూసారు సార్ మామూలుగా మాట్లాడడం, వాళ్ళ కారణాలు ఏంటి? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ చూసి అలా అన్నాడండి ఒకటి. రెండవది ఏంటంటే బండి సంజయ్ మరి బీజేపీ పార్టీ కదా, బీజేపీ పార్టీ వాళ్ళు జనరల్గా ఆపోజిట్ పార్టీ ఏదైనా ఉంటే సెటైర్స్ వేస్తారు. ఇది పొద్దున బీజేపీ పార్టీ క్యాండిడేట్గా జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని సెటర్స్ చేయాలో అన్ని సెటర్స్ వేస్తారు, తప్పదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఆ విధంగా మాట్లాడతారు అన్నమాట. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కొల్లరండి. బండి సంజయ్ చెప్పినా ఎవరు చెప్పినా బండి సంజయ్ చెప్పాడు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చూసాడని అని చెప్పాడు కదా. అంటే అలాగే కేటీఆర్ చెప్పాడు, ఒక్కసారి ఆ రోడ్డు చూస్తే ఆయన దండం పెట్టేస్తారు అన్నాడు. అంటే అన్నం చెప్తే అన్నం కాదు కదా, నిజం కదా. సరే ఇంత మాటలు మాట్లాడుతున్నా రోడ్లు ఆ గతకలు అది పూర్చలే అయినా అలాగే గతకలు ఉన్నాయి. అంటే మనం డబ్బు ఎందుకు ఖర్చు పెట్టామని మీరు నవరత్నాలు మీ నవరత్నాలు చల్లకుండా నవరత్నాలు ఎందుకంటే రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు కడుపుతో ఉన్నమ్మా జారి పడిపోయింది అనుకోండి, ఎంత ప్రమాదం అండి. అలాగే బండితో వెళ్తున్నా జారి పడిపోయాడు, ఎంత ప్రమాదం అండి. లారీలు గొప్పగూడిపోతున్నాయి, బస్సులు తిరగబడుతున్నాయి. ఏనా మీకు బుద్ధి జ్ఞానం లేదా? అదే ముందు మామూలు అంటే వీధుల్లోనూ వాడల్లోనూ సందుల్లోనూ గొంతుల్లోనూ మీరు పోడ్చొద్దు. అరే బస్సులు తిరిగి కార్లు తిరిగి రిక్షాలు తిరిగేటువంటి దారిలో ఆ రోడ్డు సమజైపోతే ఎలా అవుతుంది మీరు? అందువల్ల అందరూ అంటున్నారు ఇక్కడ తెలంగాణలో మంత్రులందరూ కూడా ఆంధ్రాని నోటుకు వచ్చినట్టు విమర్శిస్తున్నారు, సిగ్గు లజ్జ లేకుండా. పైగా మీరు సిగ్గు లేకుండా కేసీఆర్ మా బాయి అంటున్నారు అనమాట. కేసీఆర్ మీ బాయి మొత్తం అందరూ కూడా విమర్శిస్తున్నారు కదా, మరి వాళ్ళు కూడా బాయ్ అనండి సిగ్గు లేకుండా. అందువలన జనంలో వ్యతిరేకత వస్తుందండి. మీరు పేటీఎం బ్యాచ్తో ఎంత మాట్లాడిస్తే మాత్రం జనంలో వస్తుందండి. నువ్వు 3 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నావు, ఓ సంవత్సరం బట్టి ఏమో వీళ్ళు రాజకీయంగా మీ తాలూకు ఎవరు ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేస్తున్నారు. ఉన్న మినిస్టర్లోనూ 5 నూరు ఉంది, మిగతా మినిస్టర్లు ఉన్నారో పడుకున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు. వీళ్ళు 5 కింద కనిపిస్తున్నారు ఎవరికైనా సరే. వీళ్ళ 5లో ఒకరికైనా మంచి పేరు లేదు, పేరు నానికి మంచి పేరు లేదు, రోజాకి మంచి పేరు లేదు. మధ్య మంచి పేరు లేదు ఎందుకంటే ఎవరైనా ఆడ మనిషి మధ్య పేరు చూపించి యాక్షన్ చేస్తుందా? మంచి పేరు ఉందంటే. అలాగే ఆడ మనిషి బొచ్చి మగవాడు బొచ్చి అన్నట్టు సహజం అనుకోండి, అది కూడా దరిద్రం. ఆడది బొచ్చి అంటే ఎంత దరిద్రంగా ఉంటుందండి. నువ్వు మాట్లాడితే బొచ్చు అంటుందండి. నీ బొచ్చుతో అంత అనుబంధం ఉందో ఏమిటో మాకు తెలీదు. అది ఇకపోయినట్టు అమ్మలా బూతులు చెప్పిందో ఎక్స్పెక్ట్ కూడా లాని. తర్వాత పేరు నాని ఆయన ఒక సర్టిఫికెట్ మాటలు మాట్లాడతారు, ఏదో తెలివితేటలుగా మాట్లాడుతున్నాను అనుకునేలా మాట్లాడతారు అన్నమాట. అంబటి రాంబాబు ఉన్నట్టయితే నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. పంజనా సుకన్య ఇంకెవరు ఏముంది వీళ్ళే కదా. వాడికి ఎవరైనా వీళ్ళ కాకుండా ఒక వ్యక్తి వచ్చి పరువుగా 4 మాటలు మాట్లాడితే బాగుంటుంది, వాడు బాధ్యతగా 4 మాటలు మాట్లాడితే బాగుంటుంది. మరి ఎవరు లేనప్పుడు బండి సంజయ్ కాదు ఎవరైనా సరే ఈసారి ఆంధ్రాలో మాత్రం వైసీపీ రాదు అని ఖచ్చితంగా చెప్తారు. ఎవరు వస్తారో అలా తర్వాత చూసుకుందాం, వీళ్ళు మాత్రం రారంటారు అన్నమాట. దానికి సమాధానం చెప్పాలండి. వీళ్ళు రావాలని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళు అన్నారు. రేపు పొద్దున్న అమిత్ షా అంటాడండి, సమాధానం చెప్పండి మేము వస్తామని చెప్పేసి అక్కడ సమాధానం చెప్పరు. ఏంటంటే మీ రాజకీయాలు అంతే. ఇట్లాంటి నీచమైన రాజకీయాలు చేస్తూ మీరు ఎంతకాలం మీరు మనగలుగుతారు చెప్పండి. అందువలన బండి సంజయ్ వాటడిగానే అన్నాడు అన్నమాట. ఎందుకంటే బండి సంజయ్ కాదు మిగతా బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని మా బీజేపీ పార్టీ అభ్యర్థిగా నిల్చోబెడుతున్నాం చెప్తున్నారు. అది మనం ముందు అనుకున్నాం కదా.
మీకు వివరంగా చెప్పాను. ఎందుకంటే బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ అనుకుంటాడు అనమాట. అంటే బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎన్ని సీట్లు గెలిస్తే అన్ని సీట్లు కూడా బీజేపీలోకి మెర్జ్ అయినట్టే కదా. తర్వాత ఎలక్షన్లో బీజేపీ గెలిచేస్తుంది అనమాట. బీజేపీ అభ్యర్థిగా ఉంటాడు. బీజేపీకి స్ట్రాంగ్ అభ్యర్థిగా ఉంటాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ మీటింగ్లన్నీ అక్కడ వెంటనే చూస్తున్నాడంటే మోదీ చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ మీద బీజేపీ పార్టీ మీద చాలా పెద్ద హోప్ పెట్టుకున్నాడు. ఆంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ని హక్కును చేర్చుకుందాం అన్నటువంటి ప్రేమతో ఉన్నాడు. మన అంటే అమిత్ షా కూడా అలాగే ఉన్నాడు, మన మోదీ కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు ఎట్లాంటి మాటలు మనం వింటున్నాం అన్నమాట. డెఫినెట్గా బీజేపీ పార్టీలో పవన్ కళ్యాణ్ చేస్తాడు. బీజేపీకి మా పార్టీకి ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ అవుతారు. సార్ ఇప్పుడు మామూలుగా బీజేపీ పవర్ జనసేన కలవబోతుంది సార్. ఒకవేళ బీజేపీ జనసేన కలిస్తే మరి వైసీపీకి సపోర్ట్ చేయలేదు సార్ మరి. సపోర్టు బీజేపీ చేయదు ఎందుకు చేస్తుంది? అది బీజేపీ ఇండిపెండెంట్గా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎంతవరకు బీజేపీ ఆంధ్రాలో లేదు కదండి, 1-2 సీట్లు తప్ప లేదు కదా. ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేసినట్టయితే జగన్ మన పవన్ కళ్యాణ్ 2 సీట్లు గెలుచుకుంటాడు, ఆయన సీట్లు ఆయన గెలుచుకుంటాడు. పైగా వాళ్ళ అన్నయ్య తాలూ సపోర్ట్తో ఉన్నాడు కనుక వాళ్ళ అన్నయ్యకి ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు గెలుచుకుంటాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడికి ఈయనకి సయోధ్య కుదిరింది అనుకోండి, బాగానే గెలుచుకుంటారు ఇద్దరు కూడా. ఏదో మ్యాజిక్ ఫిగర్కి వస్తారు, బాగానే గెలుచుకుంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలుస్తాడు. బీజేపీ వాళ్ళు అటు మా బలగం ఎంత వచ్చే ఎలక్షన్లో కళ్ళు మూసుకుని గెలుస్తారు వాళ్ళు. అది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. డెఫినెట్గా అది మన అంతగా కరెక్ట్ అయినది, అది నిజం కావాలని కోరుకుంటున్నాను. అయితే ఏదో మాయలు మంత్రాలు ఎన్ని చేసినప్పుడు కూడా అండి బీజేపీ తలుచుకుంటే గెలుస్తారండి. బీజేపీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వదిలేసినట్టయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతారండి. దేవుడు చెప్పిన మాట. ఈసారి ప్రశాంత్ కిషోర్ గారు హెల్ప్ చేస్తారంటారు. ఏది ప్రశాంత్ కిషోర్ గారు హెల్ప్ చేస్తారా మళ్ళీ? అది ఎప్పుడు చేసేవాడు. ప్రశాంత్ కిషోర్ హెల్ప్ చేయాలంటే ఈ పార్టీకి ఒక వ్యూహరచన ఉంటుంది. ఆ వ్యూహరచన మీకు అమలు చేస్తారనమాట. అయిపోయింది. ప్రశాంత్ కిషోర్ చేయటం లేదు, అయిపోయింది, అంతా అయిపోయింది. రాజకీయాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం లేదు. అది ఏం సార్ ఈసారి మరి బండి సంజయ్ గారికి సీట్ ఇస్తారంటారు కదా మళ్ళీ? బండి సంజయ్ ఆయనకి జనరల్ సెక్రటరీ పొజిషన్ ఇద్దామన్న ఆలోచనతో ఉన్నారు. సీట్ అంటే ఇక్కడ ఆయనకి అపోజిషన్ ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డికి బండి సంజయ్కి పట్టం లేదు. దానికి ఆయన్ని జాతీయ రాజకీయాలు తీసుకుపోతారని అనుకుంటున్నారు. విశ్వసనీయ సంబంధాలు అది జాతీయ రాజకీయాలు ఉంచారు కానీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఉంచరు. పాత వాళ్ళు ఉన్నారు కదా, పాత వాళ్ళు రానివ్వరండి. ఇక్కడ లక్ష్మణ్, కిషన్ రెడ్డి అందరూ ఉన్నారు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.